జీవాని కింద ఆ వాకిల్ రిపేర్ చేస్తామమ్మా వాకిలు అని వాడేవాడు ఓని వాకిల్ బాబు పని చేస్తుంటే కదిరి ఏం చేస్తాను కదిరి లేవు రైల్వే స్టేషన్ లో కదిరిలో రైల్వే స్టేషన్ లేవన్నా వేరే వేరే బజ్జీలే నిప్పట్లే తెగ్గాలే కారపండులు అయ్యో అయ్యా అడగాలమ్మా ఇక్కడ ఇట్లా మాటి మాటి కొట్టినావు అనుకో నీ ఇల్లు సరే నీ జీతము సరే నీ పంచనము సరే నీ లెక్క సరే సరే ఈ పొద్దు స్వాతంత్ర దినోత్సవం ఏం మాట్లాడకూడదు ఈ ఊర్లో నాకు ఎవరు దిక్కులేదు అనుకుంటాడవా ఎవరున్నారు నా తమ్ముళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు 1 2 3 4 నలుగురు ఉన్నారు ఎవరు నీ తమ్ముడు ఏం పేరు నానా మోక్షిత వెరీ గుడ్ కిరణ్ హలో వాళ్ళంతా భయపడిపోతానరే ఈ ఊర్లో చేర్లపల్లి ఎవరు దిక్కులేరు అనుకుంటాడేమో ఎవరున్నారు తమ్ముడు ఉన్నాడు ధన్వితో వీడు సత్తా మా చిన్నమ్మ మొగుడే మా ఊడు ఏమంటాడు తెలిసిన బాగున్నారు కదా సెటర్ గిటర్ వేసినాడు వాళ్ళు ఉన్నారు ధన్విత గారు చాలా మంచి పిల్లగా మా ఊడు ఏమంటాడు తెలిసిన ఏమంటా నేను చెప్పినట్ట ఓరింటి చిటికైనా పుష్ప తగ్గేదేలా అనుకో అట్లా ఓరింటి ఫైనల్ కొట్టినావనుకో నీ ఇల్లు సరే నీ జీతము సరే నీ పంచనము సరే నీ లెక్క సరే పక్కన ఎత్తుకొని నిక్కరింగ్ అయిపోలేదు నువ్వా ఈ రచయిత బాగుంది మోసిద్ది కదా నా బాధ కూడా పట్టడం అంతా క్షేమంటారు అందరూ బాగా క్షేమంగానే ఉన్నారు రెడ్డి గారు కాదా నువ్వు రాఘవరెడ్డి నువ్వు రాఘవరెడ్డి అయితే నీ ఊరుగొండ పట్టణంలో నీకేమేమి ఉన్నాయి హాస్టల్లో నా వృత్తాంతం గురించి తెలుపమంటావా రెడ్డి గారు అలాగే తెలుపు
ఏలటందుకు రాజ్యం ఉన్నది. ఓహోయ్. ఎక్కడానికి కులాలు ఉన్నది. అవునే. 66 గ్రామాలకు అమ్ముదారని, చెప్పా. 300 గ్రామాలకు మున్సుకుదారని. అవునా? ఎక్కినా ధనమే, తొక్కినా ధనమే. ఓకే. నా పాల్గొండ పట్టణంలో ఏమి కొదవలేదురా. తిని ఓలమూడ పట్టణంలో ఆ. నీకు రక్తం ఉంది, రాజ్యం ఉంది, అవు. ధర్మం ఉంది, ధాన్యం ఉంది, అవురా. మేలున్నాయి, మిత్రులున్నాయి, ఆ ఐశ్వర్యాలు ఒక భాగ్యాలు. ధనకరకు వస్తువులు ఏమి కొనలు ఎక్కడ బతుకుతున్నావు? ఇన్ని ఉండేటోడికి 30 రూపాయలకి ఎత్తలేదా? ఏల్రా. ఆ కటింగ్ అట్లా లిపించుకుందా కూడా ఏయ్, ఇదేందనుకున్నావు? ఏం లేదా? మా రెంట వారి ఆచారము. ఆచారమా? ఆ. ఆచారమా కింద గ్యాచారమా? కొడక మా రెంట వారి దర్బారు, మా రెంట వారి ఆచారమే. నాకు డౌట్, ఏరా. పైన ఇట్లా రేషన్ బొట్లు అక్కడ ఒట్ల బొట్లు కట్టినాయంటే ఇంకా కింద తేనె పెట్టింటుందేమో. ఏయ్, రా. చూస్తున్నాం. ఏయ్, యో, రారా. వాడిపోతే ఈడిపోతే వాడు వాళ్ళ అమ్మ మొగడంటే నన్ను కొట్టినారనుకో, పక్కనే పాపన పనిలో బిడ్డ బిస్కెట్ తినిపిస్తా. ఏయ్, రాబోయ్. ఎట్ల దగ్గర ఎట్లుండే తెలియదా? ఏమనుకున్నావు? వాతల వాతల అన్నాడు. కూర్చోబోయ్. కాలకాడ కూర్చుంటే నాకు ఇప్పుడు రాదు, పద్దెనే కూర్చుంది. ఏయ్, దానికి కాదు, రెడ్ల దగ్గర కాళ్ళ కాడ కూర్చొని ఉన్నాను. కాలకాడ కూర్చో. కూర్చోమంటే కూర్చోవాలి, ఏమంటే కూర్చో. ఓయమ్మా, నువ్వు కూర్చోమన్నప్పుడల్లా కూర్చోవాలంటే ఇంకా బేదులు మాత్రం వేసుకోవాలి. ఏయ్, కూర్చోరా. ఇನ್ನು ఈడ వాసన వస్తుంది. కాళ్ళ కాడ కూర్చోమని. కాలకాడ కూర్చుంటే వాసన వస్తుంది. ఇప్పుడు నేను కూర్చోవాలా? కింద కూర్చో. కింద ఎత్తేస్తావా? ఇప్పుడే కూర్చోండి. అలానా? నేను చెప్పింది నిజమే, బేదులు మాత్రం వేసుకోవాలి. అప్పుడేనా? కూర్చోమంటే కూర్చోవాలా? యాలలో ఉన్నావా? కూర్చోరా? లేదా లే, అట్లా అనుకోను. నన్ను అట్లా శాసించు. ఏం బాగుంది బాగుండానే. నాకే అదియా రెడ్ల దగ్గర అడిగి మనకి నీకు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటివే? ఈ వజ్రాలు. వజ్రాలా? ఇవి వైడుద్యా. ఇదేంటి? నడుముకు డాబు. నడుముకు దామా? కింద గలగంటే ఏం కాదు, కోసరాలు పట్టేసుకొని కోసరాలు కట్ట వజ్రాలు వైడూర్యాలంట. ఏంటి? వజ్రాలు, వైడుర్యాలు, పట్టు వస్త్రాలు. పట్టు వస్త్రాలు. పట్టంగా బాడికి ఏమంటదా? స్వతహాగా 100 రూపాయలు తెచ్చుకునేది నేను. అయితే రెడ్డి 7 మంది కుమారులు ఆ రామలక్ష్మణ కొండల దగ్గర సేద్యాలు, పని బాటలు, వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఎలా సాగుతున్నాయో తొందరగా తెలపరా. అయితే నీ మూలమడి పట్టంలో 7 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 33 జీతగాళ్ళు, 66 మంది పిల్లవాళ్ళు, 10 మంది పాలెగాళ్ళు సేద్యాలు, పని బాటలు ఏ విధంగా చేస్తున్నారని అడుగుతున్నారు. రెడ్డి గారు, సేద్యాల గురించి ఎత్తుకున్న పెద్ద బాధ అయిపోతుంది. ఎందుకురా? నీకు ఎటువంటి పర్వాలేదు కదా తెలిస్తే. ఎందుకు? అయితే అలాగే తరపోతున్నా. అవునా రెడ్డి గారు? రెడ్డి గారు కుమారులు 6 మంది కుమారులు మాత్రమే కానీ ఎత్తున్నాయి. కానీ ఈ చిన్న కుమారు 7వ కుమారు పుత్రుల కుమారు వెంకట గారికి కాలం చెప్పారు. ఆయన భోగమండ బతుకులు
శాఖలలో ససాలు సినిమాల శిఖాలను కూడా చాలా ఓదుంటే రెడ్డిగా పేరుకు ప్రఖ్యాతిగా వచ్చిన పెదరాగ రెడ్డి అనిపించుకొని నా చిన్న కుమారుడు బెంగల్ రెడ్డి సేద్యాల పరిపాలన వ్యవసాయం చేయకుండా అలాంటి అలర్చిల్లర పని చేస్తున్నాడంటే నాకు చెడ్డ అపకీర్తి కదా. పుట్టించుకునే నీకుంటుందా నాకెందుకుంటుంది అవమానమా? నా దగ్గర పని చేసే తలారి వారికి నీకు కూడా అవమానం అంటే నీకు బాగా పని బాట చేయకుండా బొగ్గా ఉన్నాడంటే నీకు కూడా అవమానం ఏదేవరా? నీకు నాకు ఇద్దరికి భాగం ఉంటుందా అవమానంలో? కాబట్టి తలారి వాడు చక్కగా సేద్యాలు పరిపాటలు వ్యవసాయం మాత్రమే చేయాలి, పంటలు మాత్రమే పండించాలి, 10 మందికి పట్టేడు అన్నం పెట్టాలి. అలాంటి ఆలోచన ఏదన్నా చేసి చెప్పరా? అయితేనే చిరుకుమారి బాగుపడాలి, చేతులు చేయాలి, మంచి పేరు పెట్టేది తేవాలి. అలాంటి ఉపాయం నిలబడుతున్నావు ఏమలే? నీ చిన్న కొడుకు బాగుపడాలంటే ఒకటే పని. ఏ పని? చేతి పని. అదేం పని? చేతి పని అంటే అపార్థం వేసుకోద్దియా? పొలంలో కాపీ వేసుకుని కొడతాంటారు చూడు. అలాంటి చేతులు చేయాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఇంకో పని ఉంది. ఇంత పెద్ద బాడీ తీసుకుని చెప్తాంటారు చూడు, అది కూడా చేతులుతే కదా. లేకపోతే ఇంకో పని ఉంది, చెయ్యి చూపించా ఆ పని నేర్పించు. కరెంట్ పని అది కూడా చేతి పని. లేకపోతే అది ఆచరణ చూడు, లప్పం పట్టించాను పెయింట్ వర్క్, అది కూడా చేతి పని. మాకు వేలటందుకే రాజ్యం ఉన్నది, అటువంటి వారం ఇలాంటి చేతులు నేర్చుకుంటావా? అయితే అలాంటి చేతులు చేయాల్సిన అవసరం లేదు. వాడు చక్కగా సేద్యాలు పరిపాలన చేసి చేయాలి, మంచి నీటికి వచ్చి ఆలోచన చేసి ఏదైనా చెప్పరా? అయితే సేద్యం చేయాలి, పంటలు పండించాలి, 10 మందికి భోజనం పెట్టాలి. అలాంటి ఉపాధ్యాయులు పట్టడం ఏం లేదయా? నీకు ఇంటికాని ఎంతమంది కుమారులు? 7 మంది కుమారు. 7 మంది కుమారులు. ఎన్ని గాలి ఎత్తులు ఉన్నాయి? 6 గాలు మాత్రం. 6 మంది కుమారులకు మాత్రం 6 గాలి ఎత్తులు ఉన్నాయి. కానీ నీ చిన్న కుమారు 7వ కుమారు ముద్దుల కుమారు వెంకటరెడ్డి గారికి ఎత్తిల్లు కాబట్టి మన ఇద్దరం కలిసి తిరగడానికి దేశం దేశాలు తిరిగి పట్టరాని ఎత్తులు చూడతగ్గ నమ్మకం పడకచ్చి నీ చిన్న కుమారు వెంకటరెడ్డి గారికి అప్పగిచ్చిన 7 మంది కుమారులు సరసమానంగా శ్రద్ధ చేస్తారు. అప్పుడు నీకు పేరు నాకు పేరు, మన ఊరు పట్టమంతా చాలా మంచి రెడ్డి గారు. అయ్యా మంచి ఆలోచన చేశావు. అవునండి. అతనికి కూడా వాన్ కోడలు తెచ్చిస్తే చక్కగా సేద్యాలు పరిపాటలు వ్యవసాయం చేస్తాడంటావు. అవునయ్యా. ఎద్దల పేరు పోవాలంటే రెడ్డి